ఒరే ఈరోజు రాఖీ పండగరా? అవునక్క. నాకు కూడా నీకు రాఖీ కట్టాలని ఉందిరా. రాఖీ ఎలా కొంటామక్క? మన దగ్గర తినేకే డబ్బులు లేవు. నువ్వు చెప్పింది నిజమేరా, మన ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. ఈ పరిస్థితుల్లో అమ్మా నాన్నని అది కొని ఇది కొని అని కూడా అడగలేము. నువ్వేం బాధపడద్దక్క, నేను వెళ్ళి నీకోసం రాఖీ తెస్తాను. మన దగ్గర డబ్బులే లేవు కదరా, రాఖీ ఎలా తెస్తావు? నువ్వు ఇక్కడ కూర్చో అక్క, ఎలాగలాగా వెళ్ళి నేను రాఖీ తెస్తాను. ఓ 15 మినిట్స్లో ఇంట్లో ఉంటా. ఇక్కడే గోడౌన్ దగ్గర ఉన్నా. ఓకే. అంకుల్, ఏమ్మా? అంకుల్ మీ డబ్బులు కింద పడిపోయాయి. థ్యాంక్ యూ అమ్మా. నా డబ్బు సేవ్ చేసినందుకు నీకు ఇది గిఫ్ట్గా ఇస్తున్నా, తీసుకో. నాకేం డబ్బులు వద్దు అంకుల్. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా, తీసుకో నాన్న. అరే వద్దు అంకుల్. డబ్బు వద్దులే, నీకేం కావాలంటే అది కొనిస్తా, నా హ్యాపీనెస్ కోసం, తీసుకో. నాకేం డబ్బులు వద్దు అంకుల్. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు ఒక రాఖీ అలాగే చాక్లెట్ కొని ఇస్తారా? ఈరోజు రాఖీ పండగ కదా, మా అక్క గిఫ్ట్ ఇవ్వాలి. ఇదిగో ఒక్క రాఖీ, అలాగే నీకోసం చాక్లెట్ కూడా తెచ్చా. ఫస్ట్ నాకు ఈ రాఖీ కట్టు. రే ఎక్కడి నుంచి తెచ్చావురా రాఖీ చాక్లెట్? ఏదైనా షాప్లో దొంగతనం చేసావా? నిజం చెప్పు. నేనేం దొంగతనం చేయలేదు అక్క, ప్రామిస్ అక్క. మరి ఇవి కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయిరా? అది 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 నేను చెప్తానమ్మా. నీకు చాలా మంచి తమ్ముడు ఉన్నాడు. యాక్చువల్గా నా డబ్బు కింద పడిపోతే వాడు ఆ డబ్బు తీసుకొని వచ్చి, అంకుల్ మీ డబ్బు పడిపోయింది అని నాకు ఇచ్చాడు. దానికి నేను రిటర్న్గా వాడికి కొంచెం డబ్బులు ఇవ్వబోతే, నాకు డబ్బులు వద్దు అంకుల్, నాకు ఒక రాఖీ చాక్లెట్ కొనియండి, ఈరోజు రక్షాబంధన్, నేను అది మా సిస్టర్కి ఇవ్వాలి అని చెప్పాడు. నువ్వు చెప్పినట్లు వాడేం దొంగ కాదమ్మా, దొంగతనం చేయలేదు. నాతో అలా గిఫ్ట్ రూపంలో కొనిచ్చుకున్నాడు అంతే. ఈజ్ ఏ గ్రేట్ బ్రదర్. లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా ఈ అంకుల్ ఉన్నాడని మర్చిపోతండి. ఇది నా కార్డ్, దీని మీద నా ఫోన్ నంబర్ ఉంది. మీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు నాకు కాల్ చేయండి. ఓకే, బాయ్. సారీ రా, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఏం పర్వాలేదు అక్క, హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ నాకు ఈ రాఖీ కట్టు. లవ్ యూ రా.